పూరా లోకల్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ మీడియా ఫ్రెండ్స్ అందరికి కూడా. ఈరోజు బేసికల్గా మీ అందరితో కూడా హైడ్రా యొక్క ఆపరేషన్స్ ఏ విధంగా చేస్తున్నాము అనే దాని గురించి ఒకసారి మీ అందరికి కూడా మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి మీడియా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో బేసికల్గా ఫస్ట్ అసలు మనకి హైదరాబాద్ మొత్తం అంటే మీరు చూస్తే కనుక గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్ అండ్ ఈవెన్ అప్ టు ఓఆర్ఆర్ దాకా కూడా చూస్తే మోర్ దెన్ మనకి చిన్న పెద్ద అన్ని కలిపి హైదరాబాద్ లిమిట్స్లో 185 చెరువులు ఉన్నాయి, 185 దాకా ఉన్నాయి జిహెచ్ఎంసీ లిమిట్స్లో. అండ్ ఈవెన్ కుంటలు చెరువులు ఇట్లాంటి అయితే కనుక దాదాపు మోర్ దెన్ 400 పైన అప్ టు ఓఆర్ఆర్ దాకా ఉన్నాయి మనకి. సో ఈ చెరువులు ఇవన్నింటినీ కూడా మనకి దీంట్లో బేసికల్గా చెరువులు, పార్క్స్, ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ సెక్యూర్ చేయటము, లేఅవుట్స్లో ఓపెన్ స్పేసెస్ని సెక్యూర్ చేయటము, ఇవన్నీ అండ్ నాలాస్ని కూడా సెక్యూర్ చేయటం, ఇవన్నీ కూడా హైడ్రాకి ఇచ్చినటువంటి మనకి స్కోప్ ఆఫ్ వర్క్లో ఉంటుందన్నమాట. సో బేసికల్గా ఇప్పుడు లేక్స్ అనేది చాలా ప్రధానమైన అంశంగా తీసుకోవడం జరిగింది. రీజన్ బీయింగ్ ఎందుకంటే అది మనకి అఫ్కోర్స్ ఈకో సిస్టమ్ మీద అండ్ అట్లానే మనకి ఫ్లడ్డింగు, దీని రిలేటెడ్ ఇష్యూస్ అండ్ నెక్స్ట్ మన వాటర్ టేబుల్ లెవెల్స్, ఇట్లా అంటే రకరకాలుగా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్, దాంతోపాటు వచ్చినటువంటి మన సివిక్ లైఫ్ని ఎలా డిస్టర్బ్ చేస్తుందో ఇవన్నింటిలో కూడా లేక్స్ అనేది ప్రధాన భూమిక చేస్తుంది కాబట్టి దాన్ని తీసుకోవడం జరిగింది. అండ్ దీంట్లో దాదాపు మోర్ దెన్ మన దగ్గర ఇప్పుడు ఎన్ఆర్ఎస్సి డేటా కూడా మీకు విల్ మేక్ ఏ ప్రజెంటేషన్ పీపీటీ ద్వారా చూపిస్తాము. వాళ్ళు ఒక స్టడీ చేశారు 1979 నుంచి 2023 దాకా, అంటే ఒక 44 yearsలో ఎలా చెరువులు మొత్తం ష్రింక్ అయినాయి అనేది కూడా కొన్ని దాదాపు ఒక 50 పైన చెరువులు డేటా మన దగ్గర వాళ్ళు ఇచ్చింది. మా దగ్గర వీ హ్యావ్ ఏ బుక్ కాల్డ్ లైక్ దిస్ కంపెండియం ఆఫ్ లేక్స్ అని చెప్పి, ఇది కూడా ఒకటి మా దగ్గర కూడా ఈ డేటా ఉంది. సో లాట్ ఆఫ్ దీంట్లో కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ ఎవ్రీ లేక్ వైజ్. సో ఇది దీంట్లో కూడా మనకి చాలా డేటా ఉంది. సో వీటిలన్నింటిలో కూడా మనం చూసింది ఏంటంటే ప్రధానంగా చాలా చెరువులు 60% పైన ఎంక్రోచ్ అయినట్టు మన దగ్గర కనబడుతుంటుంది అనమాట. హైదరాబాద్లో అయితే 60% పైన ఎంక్రోచ్ అయింది. అండ్ కొన్ని చెరువులు 80% అయినవి కూడా ఉన్నాయి, 80% అది. అండ్ లాట్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఈ మధ్య కాలంలో జరిగినవి కూడా చాలా ఉన్నాయన్నమాట. అంటే మనకి ఇది లాస్ట్ ఈ 4-5 yearsలో కూడా విపరీతమైన ఎంక్రోచ్మెంట్ జరిగినటువంటి కూడా మీరు చూస్తారు డేటా ప్రకారం కూడా. సో ఇది ఈ ఎంక్రోచ్మెంట్స్ని ఇప్పుడు మేము మా ఎఫర్ట్, ఇప్పుడు హైడ్రా ఎఫర్ట్ ఏంటంటే దీనికి ఫస్ట్ చెరువులు అనేది దాన్ని ముందు ఎంక్రోచ్మెంట్స్ చెక్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఇప్పటికీ చాలా వరకు ఎంక్రోచ్ అయ్యింది, సరే ఇక ఇనఫ్ ఈజ్ ఇనఫ్, అయింది దాన్ని ఎట్లా రిట్రీవ్ చేయాలి అది చేద్దామని. బట్ ఇంకా ఫర్దర్గా మనం ఆపలేకపోతే కనుక రేపు హైదరాబాద్ భవిష్యత్ అనేది చాలా డేంజరస్ ఉంటుందనేది కూడా నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. అండ్ ఈ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అండ్ అట్లానే ప్రభుత్వం కూడా ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడానికి కూడా ప్రధాన ఉద్దేశం ఇదే అన్నమాట. రేపు ఫ్యూచర్ హైదరాబాద్ అనేది అది చాలా ఎండేంజర్డ్ హైదరాబాద్గా ఉండకుండా ఈ కబ్జాలు, ఎంక్రోచ్మెంట్స్, ఇవన్నీ లేకులు, గవర్నమెంట్ ల్యాండ్స్, పార్కులు, నాలాలు అన్ని కబ్జాకు గురయ్యి మొత్తం ఇక్కడ సివిక్ లైఫ్ అంతా అతలాకుతలం కాకుండా ఉండకుండా ఉండడానికి అలా దానికోసం అని చెప్పి దాన్ని నివారించడానికి అని చెప్పేసి ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. హైడ్రా గురించి మీ అందరికీ చెప్పాము, ఇంతకుముందు కూడా మీ అందరికీ తెలుసు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్. అసెట్ ప్రొటెక్షన్ నుంచే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మనకి లింక్ అయి ఉంటుంది ఆబ్వియస్గా. ఎందుకంటే లేక్స్ని మీరు కాపాడలేకపోయినా, నాలాస్ని కాపాడలేకపోయినా, లేకపోతే మనకి ఇట్లాంటి అంటే వాటర్ బాడీస్ని కాపాడకపోతే దట్ లీడ్స్ టు డిజాస్టర్, రైట్? సో ఎన్ని ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో దీంట్లో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ గవర్నమెంట్ మాకు ఏదైతే మ్యాండేట్ ఇచ్చిందో దానికి అనుగుణంగా విత్ వాట్ ఎవర్ ఇప్పుడు ప్రస్తుతానికి స్టాఫ్ ఉన్నారు, ఈవిడిఎం పాత స్టాఫ్ ఉన్నారు. అండ్ త్వరలో గవర్నమెంట్ పెద్ద ఎత్తున కూడా మాకు స్టాఫ్ని ఇస్తున్నారు. అండ్ సీఎం గారు దీని మీద ప్రత్యేకమైన ఫోకస్ కూడా ఉన్నది, మీరు చూశారు అసెంబ్లీలో కూడా వారు చెప్పింది. అండ్ అట్లానే ఇతర మంత్రివర్గ సభ్యులు కూడా మాట్లాడినప్పుడు కూడా మీరు చూశారు. సో లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈస్ బీయింగ్ గివెన్ టు హైడ్రా బై ద గవర్నమెంట్ అండ్ బై ద ఆనరబుల్ సీఎం ఆల్సో. సో దీంట్లో త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా కాన్స్టిట్యూట్ అవ్వబోతుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ దాని లిమిట్స్ అంతా కూడా అప్ టు ఈ ఓఆర్ఆర్ దాకా ఉన్నటువంటి మొత్తం ఏరియా అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 2050 square kilometers ఇంక్లూడ్ అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి జిహెచ్ఎంసీ లిమిట్స్ 650 square kilometers అయితే ఈ హైడ్రా ఏరియా విల్ బి ఆల్మోస్ట్ 3-4 ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. 2050 దాకా స్క్వేర్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అండ్ వీటిలన్నిటి వాటర్ బాడీస్, పార్క్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడానికి ఈ హైడ్రా పోలీస్ స్టేషన్లో క్రిమినల్ పరంగా కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. అంటే వాటిల్లో కొంతమంది రికార్డెడ్గా అంటే ఫోర్జెడ్ డాక్యుమెంట్స్ చేయటము, లేదా గ్రాప్ చేయటము, ల్యాండ్స్ని గ్రాప్ చేసినప్పుడు వాళ్ళ మీద కేసెస్ అన్నీ కూడా ఉంటుంది అనమాట.
సో ఇది ఈ క్రిమినల్ ఆస్పెక్ట్ని చెక్ చేయడానికి హైడ్రా పోలీస్ స్టేషన్ విల్ బి హెడెడ్ బై ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఉంటుంది, లాట్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ విల్ బి దేర్. అండ్ అట్లాగే మేము హైడ్రా దీంట్లో కూడా ప్రపోజ్ చేసింది కూడా చాలా కింద ఎంక్వైరీ టీమ్స్ని ఎక్కువ చేస్తున్నాం చేసి, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి పబ్లిక్ నుంచి, వందలాదిగా రెస్పాన్స్ వస్తుంది. సో ఐ ఫైండ్ అది అంటే చాలా రెస్పాన్స్ హాస్ బీన్ వెరీ గుడ్. అంటే ఎందుకంటే బహుశా ఫీల్డ్ లెవెల్లో మా టీమ్స్ కూడా వాళ్ళు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎంక్వైరీ చేయడం, కొన్ని చోట్ల ఇమీడియట్గా స్పందించి యాక్షన్స్ చేయడం కూడా బహుశా పబ్లిక్ దాంతో కూడా ఐ థింక్ వాళ్ళు ముందుకు వస్తున్నట్టు కనబడుతుంది. అండ్ డెఫినెట్గా వీల్ ట్రై టు లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పబ్లిక్. మా వైపు నుంచి మేము ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తాం చేసి డెఫినెట్గా ఏంటంటే ఈ చెరువులు ఫర్దర్గా అంటే phase 1లో వాట్ వీఆర్ ప్లానింగ్ ఇస్ దీన్ని కొన్ని ఫేజెస్గా డివైడ్ చేస్తాం. phase 1 ఫర్దర్గా ఆక్రమణలో ఆగాలి అంటే ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ ముందు ఆగిపోవాలి. అది ఆక్రమణలు ఇంకా మనం జరిగితే గనక దాన్ని ఇప్పుడు హైడ్రా ఉండి అది ప్రయోజనం లేదు, ఆర్ గవర్నమెంట్ ఇంటెంట్ని మేము ముందుకు తీసుకెళ్ళినట్టు కాదనమాట. సో అందుకోసం ఫస్ట్ ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ హ్యావ్ టు స్టాప్. సో దట్ విల్ బి ద నెంబర్ 1 ఆర్ గోల్. నెంబర్ 2 అంటే phase 2లో ఏం చేస్తాం, ఆల్రెడీ ఎంక్రోచ్ అయినటువంటి ఉన్నాయి ప్లేసెస్. ఆ ఎంక్రోచ్ అయిన ప్లేసెస్లో అంటే లైక్ FTL ఉంటుంది, లేకపోతే బఫర్ జోన్ ఉంటుంది, వీటిలో ఆల్రెడీ ఎంక్రోచ్ అయినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి. దాంట్లో అనాథరైజ్ స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి. అనాథరైజ్ దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తాం. కొన్ని ఆథరైజ్ కూడా ఉంటాయి, ఆథరైజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, దాని మీద కూడా మేము చేసే ఆథరైజేషన్ కూడా క్యాన్సిల్ చేసేటట్టు కూడా మేము దాన్ని కూడా చట్టపరంగా చేసేటట్టు. సో అది phase 2లో అంటే బఫర్ జోన్లో FTLలో వచ్చిన ఆల్రెడీ ఎప్పుడో ఉంటారు, అంటే లాస్ట్ 4-5 ఏళ్ల క్రింద 10 ఏళ్ల క్రింద వచ్చి ఇల్లులు కట్టి ఉన్నోళ్ళు అట్లాంటి వాళ్ళు. సో దాన్ని కూడా మనం phase 2లో విల్ ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. phase 3 ఈజ్ యూ హ్యావ్ టు రివైవ్ ద లేక్. ముందు అక్కడ మొత్తం పూర్తి చేస్తున్నారు, పూర్తి చేసినప్పుడు లేక్ అంతా కూడా ఆ లేక్ అంతా పూడికలు ఇప్పుడు బెంగళూరులో చేస్తున్నారు, చాలా చోట్ల కూడా చేస్తున్నారు. రివైవల్ ఆఫ్ ద లేక్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫైనల్ గా ఏంటంటే దాన్ని పూడికలు మొత్తం ఆ లేక్ మళ్ళా మొత్తం ఎక్కడ వర్షం పడ్డా కానీ అదే చెరువు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ చెరువులన్నీ పూర్తి చేశారు, దాంట్లో ఇల్లులు వచ్చేసినాయి, అపార్ట్మెంట్స్ వస్తున్నారు, ఎవరికి వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ పోవడంతో వర్షం పడితే నీళ్ళు ఎక్కడికి పోవాలి, వర్షం పడితే కనుక నీళ్లు మళ్ళీ అక్కడికే వస్తాయి. మీరు చెరువులు పూర్తి చేశారు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న క్యాచ్మెంట్లో ఉన్న గ్రేడియంట్ అంటే నీళ్ళు ఎటు పారాలనే దాన్ని మీరేం మేనేజ్ చేయలేరు కదా, అది ఖచ్చితంగా ఇటే వస్తుంది మళ్ళీ. అంటే ఆ చెరువులో ఉన్నటువంటి మళ్ళీ ఆ ప్రాంతానికి ఏదైతే ఇల్లులు కట్టారో అవన్నీ కూడా సబ్మర్జ్ అయ్యే పరిస్థితి ఉంటుందన్నమాట. ఆరు కొన్ని చోట్ల దీంట్లో ఈ సబ్మర్జ్ అయిన ప్రాంతాల్లో మీరు అంటే ఏదైతే కనుక ఈ చెరువుల్లో కొన్ని చోట్ల మీరు ఏది దాన్ని ఫిల్ చేయడంతో కొంత ల్యాండ్స్కేపింగ్ కొంత మారినప్పుడు కాంటూర్ ఇది మారినప్పుడు కొంత వేరే ఏరియాస్ అప్పటిదాకా ఇనండేట్ అవ్వని ఏరియాస్ అప్పటిదాకా సబ్మర్జ్ అవ్వని ఏరియాస్ కొత్తవి కూడా సబ్మర్జ్ అవుతాయి. సో అంటే నువ్వు ఆర్టిఫిషియల్గా నువ్వు అక్కడ కొంత ల్యాండ్స్కేపింగ్ చేయడంతో కొత్త ఏరియాస్ కూడా సబ్మర్జ్ అవడానికి ఉంటుంది. వాటర్ అన్నింటిని కూడా మనం ఒక ఫ్లడ్ లాగా మనకు వచ్చేసి అక్కడ అందరూ కూడా కాలనీస్ అంతా మందికి మునిగిపోవటం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం రావటం, దాంతోపాటు మనకి రకరకాల సమస్యలు కూడా మనకి ట్రాఫిక్ సమస్యలు లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటాం, ఇవన్నీ కూడా అంటే మొత్తం ఓవరాల్గా అసలు మీరు చూస్తున్నారు సివిక్ లైఫ్ అనేది డిస్టర్బ్ ఎంత అయిందో మన 2020లో జరిగినటువంటి ఫ్లడ్స్ అనేది మనకు తెలుసు. ప్రధానమైన కారణం దీంట్లో ఏంటంటే ఈ చెరువులన్నింటిని కూడా పునరుద్ధరించాలి. అంటే యూ హ్యావ్ టు రివైవ్ ఆల్ దీస్ లేక్స్. ఈ లేక్ టు లేక్ లింక్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయగలగాలి. లేక్ మళ్ళీ ఇప్పుడు అలుగు పారుతుంది. ఎప్పుడైనా కనుక దానికి చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ అయిన తర్వాత అలుగు పారుతుంది, అంటే ఇట్ ఓవర్ఫ్లోస్. ఏమవుతుంది నెక్స్ట్ చెరువుకు పోతుంది, నెక్స్ట్ చెరువుకు పోయేది ఆ నాలా ద్వారా కనెక్ట్ అయింది, ఒక చిన్న వాగు ద్వారా కనెక్ట్ అయింది. ఆ వాగును కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు నాలాస్ కూడా పూర్తి చేసినారు, దాన్ని కూడా మొత్తం లేవు. అంటే ఒక చెరువు ఓవర్ఫ్లో అయితే కనుక అది పోవటానికి దారి కూడా లేదన్నమాట. ఆ పరిస్థితులు చాలా చోట్ల కూడా ఉన్నాయి. సో అందుకోసం ఎన్నింటినీ కూడా మన రివైవ్లో ఎన్నింటిలో కూడా ఈ ఫేజెస్లో మనం గ్రాడ్యువల్గా వీ హ్యావ్ టు డూ దిస్. అంటే ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు కూడా వాటర్ వెళ్ళే విధంగా ఇది అద్భుతంగా మన గొలుసుకట్టు చెరువులు అంటారు. ఈ గొలుసుకట్టు చెరువుల్లో అది ఎప్పటి నుంచో మనకి హిస్టారికల్గా వచ్చినటువంటి దీన్ని మొత్తం మన హ్యూమన్ ఇంటర్వెన్షన్ తోటి మొత్తం డిస్టర్బ్ చేసి అతలాకుతలం చేసి మొత్తం కూడా ఇప్పుడు ఈ పరిస్థితులు చిన్న వర్షానికే కూడా హైదరాబాద్లో మనం ట్రాఫిక్ అస్తవ్యస్తం అయిపోతుంది, లేకపోతే లోతట్టు ప్రాంతాలన్నీ సబ్మర్జ్ అవుతున్నాయి అంటే కనుక కారణం జనాలందరూ కూడా ఇది ప్రభుత్వాలని వ్యవస్థల్ని తిప్పితే కాదు, మనందరూ కూడా బాధ్యత ఉంటుందన్నమాట. ముందు మనం FTL బఫర్ జోన్లో అసలు కొనకూడదు, ప్రాపర్టీస్ కొనకూడదు. ఎవరన్నా కొంటుంటే కూడా అది తప్పకుండా అది రేపు ఏంటంటే ముందు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. మేము అందుకోసమే చెప్పాము కూడా, దయచేసి వీటిల్లో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఇమీడియట్గా ముందు మాకు ఆ మెసేజ్ మాకు ఇవ్వండి, మేము కొలగొడతాం, తప్పకుండా డెమాలిష్ చేస్తాం. కొత్తగా వచ్చే స్ట్రక్చర్స్ ఏదున్నా కానీ కూడా ఫస్ట్ phase నేను చెప్పాను కదా, ఫర్దర్గా రానివ్వకుండా ఉండడానికే వాటి మీద నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం. విల్ బి వెరీ వెరీ రూత్లెస్ ఆన్ ద కన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ కమింగ్ అప్.
ఇన్ FTL అండ్ ఇది బఫర్ జోన్. సో ఎస్పెషల్ కొత్త కన్స్ట్రక్షన్స్, పాత నెక్స్ట్ వచ్చిన కన్స్ట్రక్షన్ గురించి ఇంకా phase 2లో phase 3 ఈ ప్రాసెస్లో వెళ్ళాలన్నమాట. ఇది చేసి డెఫినెట్గా దీంట్లో చాలా మంది స్టేక్ హోల్డర్స్ తోటి కూడా మేము విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్, డిస్కషన్స్. లేక్స్ ప్రొటెక్ట్ చేసేటువంటి యాక్టివిస్ట్ ఉన్నారు, అసోసియేషన్స్ ఉన్నాయి, అండ్ లాట్ ఆఫ్ లైక్ ఏజెన్సీస్ లైక్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఇంకా ఇతర అందరితో కూడా మేము చాలా మందితో కూడా స్టేక్ హోల్డర్స్ తోటి అందరితో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు దీన్ని ఇంకా మేము వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఏ పెద్ద వర్క్ షాప్ నెక్స్ట్ మంత్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద, అంటే విత్ రెయిన్ఫాల్ ప్రొడిక్షన్స్ అండ్ నెక్స్ట్ అట్లానే దీన్ని ఈ చెరువుల్ని పునరుద్ధరించడానికి ఎన్నిటి కూడా అంటే ఒక మన థింక్ ట్యాంక్ లాగా కూడా దీంట్లో కొంత మనం మేధోబలం చర్నింగ్ ఆఫ్ ఐడియాస్ ఇవన్నీ కూడా జరిగితే కనుక డెఫినెట్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మనకి కాంక్రిటైజ్ అవుతుంది అనేది కూడా ఒక ఆలోచన ఉన్నది. బట్ ఏదైనా కానీ కూడా ఇప్పుడు చెరువుల్ని మనం కాపాడుకోవడం అనేది నెంబర్ 1. నెంబర్ 2 నాలాలను కూడా కాపాడుకోవాలి. నాలాలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా దాన్ని మొత్తం ఆక్రమితమని. పార్క్స్ కూడా చూస్తే కనుక చాలా పెద్ద ఎత్తున కూడా మేము రాగానే ఫస్ట్ డైరీ మీకు చూశారు అక్కడ నార్నే గోకుల్ అని ఆయన హీ వాస్ ట్రైంగ్ టు ఆక్యుపై దట్ లోటస్ పాండ్ పక్కన ఉన్నటువంటి పార్క్ని. సో అట్లానే అప్పుడు దాన్ని వెంటనే మేము వీ కుడ్ రెసిస్ట్ అయ్యి స్టాప్ చేయగలిగాము. తర్వాత మిథిలా కాలనీ వాళ్ళు బంజారా హిల్స్లో వాళ్ళు కూడా వాళ్ళ పక్కన ఉన్నటువంటి బస్తీ వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు ఇంట్రూడ్ ఇన్ టు దిస్. సో చేసినప్పుడు దాన్ని కూడా మేము అక్కడ ఇమీడియట్గా వీ కుడ్ స్టాప్. అండ్ దాని ఫెన్సింగ్ కూడా మిథిలా కాలనీ వాళ్ళు కూడా వాళ్ళే అంటే ఫెన్సింగ్ వాళ్ళతో ఎందుకు వేపిస్తామంటే కాలనీ అసోసియేషన్ వాళ్ళతోటి మనం మళ్ళీ ఈ ప్రాసెస్ టెండర్ ఇవన్నీ పోయి లేట్ అయ్యే లోపల మళ్ళీ ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ రాకూడదు. అక్కడ కాలనీ వాళ్ళు ముందుకు వస్తారు. వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, సార్ మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఎవరైతే ఆ పార్కుల్ని ప్రొటెక్ట్ చేస్తామని ముందుకు వస్తున్నటువంటి అసోసియేషన్స్ ఉన్నాయో వాళ్ళని తప్పకుండా మేము సమర్థిస్తాం. ఎవరైతే ఎంక్రోచ్ చేయాలని చూస్తున్నారో వాళ్ళని డెఫినెట్గా వాళ్ళని చెక్ చేయడానికి లీగల్గా చెక్ చేయడానికి చూస్తాం. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ నందగిరి హిల్స్లో కూడా అది పార్క్ ఏరియా ఉంది. అది కూడా మీకు చూపిస్తాం పీపీటీలో ఎట్లా ఉంది పార్క్ అనేది. అది పార్క్ ఏరియా, దాన్ని వీఆర్ ట్రైంగ్ టు సెక్యూర్. అక్కడ నందగిరి హిల్స్ కోఆపరేటివ్ సొసైటీ, నందగిరి హిల్స్ సొసైటీకి అక్కడ ఉన్న బస్తీకి వీఆర్ నాట్ ఇన్ టు దోస్ థింగ్స్. వాళ్ళకి సంబంధం మాకు సంబంధం లేదు. మేమేంటి మా పార్క్, అది ఏ పార్క్ అయితే దాని ఎక్స్టెంట్ ఉందో దాన్ని వీఆర్ ట్రైంగ్ టు సెక్యూర్ ఇట్. ఎస్, నందగిరి హిల్స్ వాళ్ళు అక్కడ వాళ్ళ హెల్ప్ ఎట్లా తీసుకున్నాం, మిథిలా కాలనీలో తీసుకున్నట్టే ఇతర కాలనీస్లో తీసుకున్నట్టే వాళ్ళని ఫెన్సింగ్ వేయడానికి వరకే తీసుకుంటాం. కానీ వాళ్ళని ఎంకరేజ్ అయితే కనుక వాళ్ళని ఊరుకుంటాం, వాళ్ళని ఎవరిని ఊరుకోం. అది ఎందుకంటే వీఆర్ ట్రైంగ్ టు సెక్యూర్ దట్ ల్యాండ్. సెక్యూరింగ్ ఆఫ్ ద ల్యాండ్లో చాలా చోట్ల కూడా మేము వీఆర్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ద లోకల్ పబ్లిక్. వాళ్ళు ముందుకు వస్తున్నారు చాలా మంది. సో అట్లా భాగంగా చేసింది ఇది కూడా. సో అంతేగాని నందగిరి హిల్స్ వాళ్ళకి వాళ్ళకేదో ప్రత్యేకమైన అనుబంధం ఉందని మొన్న ఎక్కడో చూసినప్పుడు నవ్వాలి ఏడవాళ్ళు అర్థం కాలేదు. సరే ఓకే, ఇవన్నీ మాటలు వస్తుంటాయి ఏది చేసినప్పుడు. బట్ చెప్పాలనుకుంది ఏంటంటే వీల్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ ద లోకల్ పబ్లిక్ డెఫినెట్లీ. అండ్ అట్లానే అక్కడ బస్తీ వాళ్ళని కూడా వెళ్ళాం, నందగిరి హిల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు బస్తీ వాళ్ళతో కూడా చెప్పాం, అరే మీకు ఎప్పుడో అప్రూవ్డ్ మీకు ఒక JNRM దాని కింద ఏదో ఉన్నది, అది మనం వైఆర్ నాట్ ఇది దాన్ని బస్తీలో మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలి కదా. బస్తీలో మనం ఇదే బస్తీలో 15 ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు అక్కడ దాని క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలన్నప్పుడు దానికి తప్పకుండా మేము కూడా సహకరిస్తాం. మీకు విల్ టేక్ యూ టు సెక్రటేరియట్ సీనియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్దాం, వీళ్ళు అడుగుదాం, లేదా ఎవరైనా అక్కడ కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి వెళ్దాం, మేము కూడా వస్తాం మీతో తీసుకుని వెళ్దాం. యూ వాంట్ సీ దట్ మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, మీ జీవితాలు బాగుపడాలనే దాంట్లో మేము కూడా ఉంటాం అన్నమాట. ఇట్స్ నాట్ దట్ ఏదో అక్కడ ఎవరికో నందగిరి హిల్స్ సొసైటీ వాళ్ళకి ఏదో వాళ్ళతో మేము కుమ్మక్కయ్యి వీళ్ళని మేమెందుకు వెళ్తాం ఇట్లా వాటిల్లో. విల్ నెవర్ డూ ఆల్ దోస్ థింగ్స్. అట్లాంటివి జరగదు. మేమంటాం మీ ఇద్దరి మధ్యలో పంచాయతీ మీరు వేరు. వీ వాంట్ అవర్ ల్యాండ్ టు బి ప్రొటెక్టెడ్. పార్క్ దట్ ఈస్ అ గవర్నమెంట్ అసెట్, దట్స్ అ గవర్నమెంట్ పబ్లిక్ అసెట్ అన్నమాట. ఇట్స్ నాట్ ఎనీ నందగిరి హిల్స్ వాళ్ళకి సంబంధించింది కాదు, ఈ బస్తీ వాళ్ళకి కాదు. ఇట్స్ ఏ పబ్లిక్ అసెట్. పబ్లిక్ అసెట్ని ప్రొటెక్ట్ చేయడానికి మేము చూస్తాం. సో దట్ ఈస్ రిగార్డింగ్ నందగిరి హిల్స్. ఇట్లా రకరకాల మన చందానగర్లో కూడా నిన్న వీ హ్యావ్ గాన్ ఫర్ డిమాలిషన్స్. దాన్ని కూడా అది ఆ డిమాలిషన్స్లో కూడా వెరీ దాంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే అది యాక్చువల్గా అసలు పర్మిషన్ మన దీంట్లో ఇచ్చారు, బఫర్ జోన్లో ఇచ్చారు. బఫర్ జోన్లో ఇచ్చినప్పుడు పర్మిషన్ మీద ఇరిగేషన్ వాళ్ళు దే హావ్ లాడ్జ్డ్ కంప్లైంట్. ఏమని ఇచ్చారు వాళ్ళు, దే హావ్ గివెన్ కంప్లైంట్ ఆన్ 6th March. ఏమని ఇచ్చారు, మీరు బఫర్ జోన్లో పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేయమని చెప్పి అడిగారు 6th March of 2024. ఈ పర్మిషన్ ఇచ్చిన బఫర్ జోన్లో వాజ్ లాస్ట్ ఇయర్. సో దాన్ని క్యాన్సిల్ చేయమని అంటే May 23rd ఈ ఇయర్లో 2024లో ఏ నోటీస్, షోకాస్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ బై ద డిప్యూటీ కమిషనర్ అక్కడ చందానగర్ కన్సర్న్ ఇచ్చి తర్వాత దే మేడ్ డిమాలిషన్ అటెంప్ట్. ఒక 2-3 రోజుల తర్వాత వాళ్ళు అక్కడ హోల్స్ పెట్టారు సీలింగ్కి, అది పైన స్లాబులకి హోల్స్ పెడతారు కదా, పెట్టి చేశారు. డిమాలిషన్ అటెంప్ట్ కూడా జరిగింది మేలో.
అయిన తర్వాత కూడా అంటే అతను ఓసీ కూడా మార్చి తెచ్చుకున్నాడు. ఏది బిల్డింగ్ కాకముందే కూడా అక్కడ ఉన్నటువంటి డెవలపర్ ఓసీ కూడా వచ్చింది. అంటే దానికి లిఫ్ట్ లేదు, డోర్లు ఇప్పటికీ డోర్లు లేవు, ఇప్పటికీ లిఫ్ట్ లేదు, అయినా కానీ ఓసీ వచ్చింది. ఓసీ ఎప్పుడు ఇస్తారు? ఒక రోజు ముందు వెళ్ళే ముందు ఆక్యుపెన్సీ ముందు ఇస్తారు. బట్ అతను మార్చిలోనే వచ్చిందన్నమాట. అయిన తర్వాత సరే ది మేడ్ అటెంప్ట్ ఆఫ్ డిమాలిషన్ చేయాలని చూశారు. చూసిన తర్వాత అది సరే మళ్ళీ ఆగింది. అతను ఎక్కడ కోర్టుకు పోలేదు, ఏం లేదు, ఏం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు మీ మీడియా డిమాలిషన్. బఫర్ జోన్లో హౌ కెన్ యూ డూ ఏ కన్స్ట్రక్షన్? అండ్ నీకు ఇచ్చిన పర్మిషన్ ఒక లెవెల్ అయితే కనుక దాని మీద ఇంకొన్ని అంతస్తులు ఎక్కువ వేసినాడు. వేసి ఇష్టం అనమాట. అంటే మీరు ఇష్టరాజ్యంగా చేస్తుంటే కనుక డెఫినెట్గా హైడ్రా విల్ బి డెఫినెట్లీ దే విల్ నాట్. హైడ్రా అనేది ఏజెన్సీ పెట్టింది అందుకోసం. ఇట్లాంటి వాళ్ళందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. సో దీన్ని చేసేటప్పుడు మేము వీఆర్ ఫీల్డ్ లెవెల్లో యాక్షన్ అనేది ఖచ్చితంగా హైడ్రా అనేది విల్ కాన్సన్ట్రేట్, విల్ ట్రై టు షో రిజల్ట్స్ ఆన్ ద గ్రౌండ్. పబ్లిక్ నుంచి అక్కడికక్కడ మనకి స్పాట్లో అర్థమైపోద్ది ఏంటి ఇది ఎక్కడ ఆక్రమణ, ఏంటి ఇది ఏం జరిగిందని అర్థమైనప్పుడు దాంట్లో మనం కొన్ని ఫాలో అవ్వాల్సిన లీగల్ ప్రాసెస్ ఉంటే కనుక ఉంటుంది. కొన్ని చోట్ల అవసరం కూడా ఉండదు అనమాట. మీకు క్లియర్గా ఉన్న చోట్ల ఆల్రెడీ ఇక్కడ షోకాజ్ నోటీసులు ఇచ్చారు, ఆల్రెడీ డిమాలిషన్ అటెంప్ట్, మళ్ళీ ఇంకా నోటీసులు ఎందుకు ఇస్తారు? ఆల్రెడీ అన్నీ జరిగినాయి కదా. సో చేసిన తర్వాత అతనేం చేయలేదు, సో చేస్తారు. సో వీళ్ళు ఫాలో లీగల్గా చేస్తుంటాము. చేసి డిమాలిషన్ అనేది ఖచ్చితంగా అక్కడ రేపు ఎవరైనా కానీ బఫర్ జోన్ ఆర్ ఏది FTL లో కట్టాలంటే కనుక భయపడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేటటువంటి విధంగా చేస్తాను.